హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై చేసి పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి అయితే చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కూరగాయలు అయితే అయిపోయినాయి. ఈరోజు మంగళవారం కదా, మార్కెట్కి వెళ్ళాలా. కూరగాయలు అన్నీ అయిపోయినాయి. కాకరకాయలు పోయిన మంగళవారం తీసుకొచ్చాను అనమాట. ఇప్పటిదాకా చేయలేదు. ఇంక ఈరోజు కూర చేస్తే ఎలాగో తినరు వీళ్ళు, అందుకని ఫ్రై చేస్తున్నా. ఇక్కడేమో 4 గెనుసుగడ్డలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 4 గెనుసుగడ్డలు ఉడకబెడుతున్నా. ఆ కాకరకాయలోకి ఎంత కారం కావాలో అన్ని ఎండుమిరపకాయలు వేసుకొని అయితే లైట్గా ఫ్రై చేసుకుంటున్నా. ఇంతకుముందు కొంచెం కారం ఎక్కువ చేసి పెట్టుకునేదాన్ని, ఎప్పుడన్నా తినొచ్చులే అని. కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం కారం ఎందుకులే అని కొంచెం ఆ ఫ్రైలోకి మట్టికే చేస్తున్నా కారం. ఎండుమిరపకాయలు తీసుకొని వేయించి పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. కాకరకాయలు మంచిగా ఉప్పేసి రుద్ది మరీ కడిగి నీట్గా చేసాను అనమాట. బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలి. అవేమో టైం పట్టిద్ది చాలా, కాకరకాయ ఫ్రై అయిపోవాలంటే. చూడండి, లైట్గా అయినాయి. ఇంకొంచెం అయిందంటే కారం అంటే ఫ్రై అయిపోయినట్టే. కారం వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా నేను. ఆ కారం మిక్సీలో వేసేటప్పుడు అందులో కూడా కొంచెం ఉప్పు వేసా, ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసా, సరిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఇంకెంతకంటే బాగా ఫ్రై అయితే మాడినట్టు ఉంటాయి. ఇట్లా ఉంటే కొంచెం చేదు లేకుండా ఉంటుంది, బాగుంటుంది అనమాట. చూడండి, ఇందాక ఎండుమిరపకాయల్లో ఫ్రై చేసుకున్నా కదా, అందులోనే కొంచెం ఎండు కొబ్బరి, కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. చూడండి, మిక్సీ పట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నా. పప్పులోకైనా బాగుంటుంది, పచ్చళ్ళలోకైనా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి పచ్చడి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మంచి అంటే ఘాటు వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ కాకరకాయలో ఆ కారం వేయంగానే ఎల్లిపాయ కారం కాబట్టి స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా బాగానే ఉంటాయి, కానీ వీళ్ళు పిల్లలు తినరు, కొద్దిగా చేదు ఉంటుందని. అందుకే బాగా ఫ్రై చేస్తాను నేను. అవి కరకరలాడాలన్నమాట, క్రిస్పీగా ఉండాలా. ఇక్కడైతే పచ్చడి అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు టమాటాలు రెండు కలిపి పచ్చడి అయితే చేస్తున్నా. ఆయిల్ వేసుకుంటున్నా. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నూనె క్యాన్ ఉంది కదా, మంచిగా కడిగి పెట్టాయి ఈరోజే. అంటే నువ్వున మళ్ళీ ఆ పేపర్ల మీద పడి జిడ్డుగా ఇట్లా ఏమి ఉండకుండా, ఇంతకుముందు పొయ్యి పక్కన పెట్టేదాన్ని, ఇప్పుడు మళ్ళీ ఆ సెల్ఫ్లో పెడుతున్నా. అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ గన్సుగడ్డలు కూడా ఉడికిపోయినాయి. అవి అప్పుడు ఒకసారి ఉడకబెట్టే కదా, వీడియో కూడా తీసా. వాటిల్లో కొన్ని తీసి నెయ్యి ఉంటే ఇప్పుడు ఆ 4 ఉడకబెట్టా. కొంచెం చాలా రోజులు అయింది కదా, టేస్ట్ మారిపోయిందంటే ఏమంటారు, వాటిని పుచ్చిపోయినట్టు అయిపోయినాయి. చేదు ఉంటాయి అనమాట. అవి ఖరాబ్ అయినాయి అంటే అవి చేదు ఉంటాయి, బాగుండవు అనమాట టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం అయితే మగ్గిపోయినాయి. ఇందులో ఏంటంటే ఒక పచ్చి టమాటా ఉంది అనమాట. ఆ పచ్చి టమాటా కూడా వేసా. ఇంతకుముందు పచ్చి టమాటాలతో కూడా పచ్చడి చేసేవాళ్ళంట, తెలియదు నాకు. అది పడేద్దాం అనుకొని కూడా గుర్తొచ్చి దాచిపెట్టి మరీ పచ్చి టమాటా వేసానమాట. ఇక్కడైతే ఈ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. అవి ఆరి మిక్సీ పట్టేలోపు ఇక్కడ బాసనలు కడిగి వేసేయచ్చని బాసనలు అయితే కడుగుతున్నా. టిఫిన్లు ఎన్ని అంట్లు పడుతున్నాయో ఫ్రెండ్స్. అవి కడిగేసి ఇక్కడ పచ్చడి అయితే మిక్సీ కూడా పట్టేసాను.
చూడండి కొంచెం ఎక్కువ మెత్తగా అయిందనమాట. కొంచెం కచ్చా పచ్చాగా చేద్దాం అనుకుంటే అస్సలు కుదరదు, మిక్సీలో గర్రం తిరిగిపోద్ది. అది కాక అవి బాగా ఫ్రై అయ్యి ఉడికిపోయి ఉన్నాయి కదా, తొందరగా మెత్తగా అయిపోయినాయి అనమాట. ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవటమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే కాకరకాయ ఫ్రై, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పచ్చడి అనమాట. బాగుంటుంది ఈ ఫ్రై అంతా. ఒక్కసారి ఏం అయిపోదు కానీ వాళ్ళు తింటే అయిపోద్ది, లేదంటే నేను ఒక్కదాన్ని ఒక వారం రోజులు తినాలి, ఇంకా పడేయటం ఇష్టం లేక. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.